హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు గనక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్‌లో కంపల్సరీగా వాట్సాప్ అయితే ఉంటుంది కదా! వాట్సాప్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు కంపల్సరీగా వాట్సాప్ డీపీని కూడా సెట్ చేసుకుంటూ ఉంటారు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే సెట్టింగ్స్‌లోకి వెళ్ళినట్టయితే నేను కూడా ఒక డీపీని అయితే సెట్ చేసుకున్నాను. కాకపోతే ఈ డీపీని మనం సెట్ చేసుకున్నట్టయితే ఆ డీపీ అనే మన ఫోటోని ఎవరెవరు చూసారు అని తెలుసుకోవడానికి వాట్సాప్‌లో ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. మనం నార్మల్‌గా స్టేటస్ అప్డేట్ చేసినట్టయితే స్టేటస్ ఎవరెవరు చూసారో మనం తెలుసుకోవచ్చు. ఎవరెవరు చూసారని చెప్పేసి కింద లిస్ట్ అయితే వస్తుంది. కానీ మన వాట్సాప్ యొక్క డీపీని ఎవరెవరు చూసారో తెలుసుకోవడానికి మనకు ఎటువంటి ఆప్షన్ అయితే లేదన్నమాట. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను. ఈ సెట్టింగ్ మీరు చేసుకున్నట్టయితే మీరు ఎప్పుడైనా సరే మీ వాట్సాప్ డీపీని చేంజ్ చేయగానే ఆ డీపీని ఎవరెవరు చూసారు, ఎన్ని సార్లు చూసారు అనే దాని గురించి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అవును ఫ్రెండ్స్, వాట్సాప్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు కాబట్టి ఈ సెట్టింగ్ వచ్చేసి మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉండబోతుంది. ఫైనల్‌గా ఈ సెట్టింగ్ ఏంటి, మన వాట్సాప్ డీపీని కూడా ఎవరెవరు చూసారో ఏ విధంగా తెలుసుకోవాలి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా మీరు కూడా మీ వాట్సాప్ డీపీని ఎవరెవరు చూస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. మోర్ పైన ప్రెస్ చేయగానే స్టార్టింగ్‌లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మిమ్మల్ని స్టార్టింగ్‌లో ఈ విధంగా పర్మిషన్ అడిగినట్టయితే దీనికి పర్మిషన్ ఇచ్చేయండి. సో పర్మిషన్స్ అని ఇచ్చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సింపుల్‌గా యూజ్ దిస్ ఫోల్డర్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ అలో పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న పర్మిషన్ అడుగుతుంది. వీటన్నిటికి మీరు పర్మిషన్స్ ఇచ్చినట్టయితేనే ఈ అప్లికేషన్‌ని మీరు పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోగలుగుతారు. సో ఫటాఫట్ వీటన్నిటికి నేను పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఈ అప్లికేషన్ కేవలం మన వాట్సాప్ డీపీని ఎవరెవరు చూసారో తెలుసుకోవడానికే కాకుండా ఇంకా 2, 3 ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అవేంటంటే మనకి ఇక్కడ సెర్చ్ ప్రొఫైల్ అని ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే అన్నోన్ నెంబర్ నుంచి గానీ లేకపోతే ఏదైనా పర్టిక్యులర్ మొబైల్ నెంబర్ మీకు ఇక్కడ దొరికినప్పుడు గానీ ఆ మొబైల్ నెంబర్‌కి సంబంధించిన ప్రొఫైల్‌ని మీరు చూడాలి అనుకుంటే ఆ మొబైల్ నెంబర్‌ని ఇక్కడ ఏసేసి అది వాట్సాప్ బిజినెస్‌లో ఉందా, వాట్సాప్‌లో ఉందా అని చెప్పేసి మీరు ఇక్కడ సెర్చ్ చేసినట్టయితే వాళ్ళ ప్రొఫైల్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే మనం ఎప్పుడైనా ఏదైనా ప్రింట్‌ఔట్ తీసుకోవడానికి వెళ్ళినా సరే లేకపోతే ఎవరికైనా ఒకటే మెసేజ్ మనం సెండ్ చేయాల్సి వచ్చినా సరే వాళ్ళ మొబైల్ నెంబర్‌ని మన వాట్సాప్‌లో సేవ్ చేసుకోకుండానే డైరెక్ట్‌గా మనం ఇక్కడ నుంచి మెసేజ్ చేయొచ్చు అనమాట. సింపుల్‌గా వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏ మెసేజ్ పంపాలనుకుంటున్నారో, ఏ ఫోటోని పంపించాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో తర్వాత ఎవరైనా స్టేటస్‌ని గనుక అప్డేట్ చేసుకున్నట్టయితే ఆ స్టేటస్‌ని మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేటస్ అని నేను దీని పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే మన వాట్సాప్‌లో ఎవరైనా సరే స్టేటస్‌ని గనుక అప్డేట్ చేసినట్టయితే ఆ స్టేటస్‌లన్నీ ఇక్కడ చూపిస్తాయి. మీకు ఏ స్టేటస్ కావాలనుకుంటే మీరు దాన్ని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్‌గా వచ్చేసి మన వాట్సాప్ డీపీని ఎవరెవరు చూసారో మనం తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ విధంగా కిందికి వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్ విజిటర్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సింపుల్‌గా దీని పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ చిన్న పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇచ్చేయండి. మీ వాట్సాప్‌లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే విజిటెడ్ గనుక మనం చూసినట్టయితే అంటే మనం ఎవరెవరు ప్రొఫైల్ చూసామో తెలుసుకోవాలి అనుకుంటే విజిటెడ్‌లోకి వచ్చేసినట్టయితే మనకి ఇక్కడ చూపిస్తుందన్నమాట. మీరు ఎవరెవరు ప్రొఫైల్ చూసారని చెప్పేసి మొత్తం డీటెయిల్‌గా కనిపిస్తుంది. అలాగే మీ ప్రొఫైల్‌ని ఎవరెవరు ఎన్ని సార్లు చూసారో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ విజిటర్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసినట్టయితే ఆ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. అంటే మీ వాట్సాప్ కాంటాక్ట్‌లో మీ ప్రొఫైల్ డీపీని ఎవరెవరు చూసారు, ఎన్నిసార్లు చూసారని చెప్పేసి మొత్తం కనిపిస్తుందన్నమాట. కాకపోతే ఈ అప్లికేషన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకున్న 12 అవర్స్ తర్వాత నుంచి మనకు డేటా అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నాను కాబట్టి 12 అవర్స్ తర్వాత నుంచి నాకు ఇక్కడ లిస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. సో మీరు నార్మల్‌గా నైట్ టైమ్‌లో దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టినట్టయితే మార్నింగ్ నుంచి ఈ అప్లికేషన్ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ డీపీని చేంజ్ చేసినట్టయితే ఆ డీపీని ఎవరెవరు ఎన్నిసార్లు చూసారని చెప్పేసి మొత్తం డీటెయిల్‌గా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుందన్నమాట. సో చాలా సింపుల్ అప్లికేషన్, కాకపోతే చాలా వర్కబుల్‌గా ఉంటుంది. సో మీరు కూడా వాట్సాప్ వాడే వాళ్ళు అయ్యి ఉండి వాట్సాప్‌లో డీపీని మీరు కూడా చేంజ్ చేస్తున్నట్టయితే మీ డీపీని ఎవరెవరు చూసారో తెలుసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో ఫైనల్‌గా చిన్న అప్లికేషన్ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్‌కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లోనే ఉంది. ఫటాఫట్ డౌన్‌లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్‌గా ఈ చిన్న వీడియో, ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టెక్ ప్రో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.